హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ప్రిపరేషన్ బాగా జరుగుతుంది అనుకుంటా. లాస్ట్ మినిట్ టెన్షన్ అనేది అందరూ కామనే. ఎంత చదివినా ఏదో మిస్ అవుతాం అని అనుకుంటాం. ఫస్ట్ అది ఆ ఫీలింగ్ వదిలేయండి, బయటికి రండి. యు ఆర్ వెల్ ఎనఫ్. నేను ముందు నుంచి చెప్తున్నా, బాగా చదివేస్తున్నారు. మీరు చదువున్నా చదవకపోయినా 60 మార్కులు అయితే మీకు ఈజీగా వస్తాయి. 60 మార్కులు ఎవరైతే ఒక రకంగా చదివిన వాళ్ళ క్వాలిఫై అయిపోతారు. ఫస్ట్ అయితే టెన్షన్ వదిలేండి. అబ్బాయిలకైతే ఇంకొక 5-6 మార్కులు ఎక్స్ట్రా అండి, ఎందుకంటే ఇది ఉమెన్స్ నోటిఫికేషన్. ఇంకోటి, రోస్టర్ మీద చాలా ఇష్యూస్ మెన్షన్ చేస్తున్నారు. ఇది ప్రిలిమ్స్ అయిపోతే ఇందు గురించి పక్కాగా మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ ఇంకొక 2 డేస్లో ఉంది. ఇంకేంది, రేపు ఆల్మోస్ట్ ఈ వీడియో చూసే టైంకి మీకు నెక్స్ట్ డే ఒక్క డే మాత్రమే మిగిలి ఉంటుంది. సో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఒకసారి కవర్ చేద్దాం. ఇంకోటి, కట్ ఆఫ్ గురించి టెన్షన్ పడుతున్నారు. కట్ ఆఫ్ తర్వాతనే చూసుకుందాం, ముందు దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎగ్జామ్ రాద్దాం. ఈ టాపిక్స్ అనుకొని పోదాం. ఈ టాపిక్స్ వస్తే అవే వస్తాయి, అవే టాపిక్స్ ఏ టాపిక్స్ వస్తాయి అవి చూసుకొని పోదాం ముందు. దాని తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మీరు కమెంట్ అయితే చేయండి, ఈ టాపిక్స్లో నుంచి వచ్చాయా రాలేదని. మేమైతే మా ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ పిల్లలకి ఇవే చెప్తున్నాం, ఇవైతే చూసుకోపోండి, ఇవే వస్తాయని. సో కాన్సెప్ట్స్ బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. జస్ట్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ పర్టికులర్ థింగ్స్ అని. సో నేను అక్కడ రియాక్ట్ అవుతాను. ఆల్మోస్ట్ ఇంకా 1 డే ఉంది కాబట్టి మన క్విక్ రివిజన్ అయితే చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఇక్కడ రెన్యూవబుల్ రిసోర్సెస్లో వాటర్ రిసోర్సెస్ గురించి చదవండి, ఎనర్జీ రిసోర్సెస్ గురించి. ఈ 2 కాన్సెప్ట్సే గుర్తుపెట్టుకోండి, ఈ 2వే. మామూలుగా రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఏంటి, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటే డెఫినేషన్ చూసుకోండి, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత ప్లాంట్ సైన్స్లో వచ్చి రీప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్, ఆ టాపిక్లో చూసుకోండి, ఇంకా అంతకన్నా అనవసరం. దాని కింద వచ్చేసి క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ థీరీ చూసుకోండి, అదొక్కటి ఇంపార్టెంట్. దాని తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి, ఆ టర్మ్ ఎవరు ఇచ్చారో చూసుకోండి, చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆల్ఫా బీటా కామా బయోడైవర్సిటీ. దాని తర్వాత వచ్చేసి సాయిల్ సైన్స్ జియాలజీ, ఇది మీకు తెలిసిందే. రాక్స్ గురించి చూసుకోండి, విండ్ వాటర్ ఎరోషన్ గురించి చూసుకోండి. దాని తర్వాత నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్ చూసుకోండి, ఆ టాపిక్ అంతకన్నా చదవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వచ్చేసి వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, అంటే ఇది వచ్చేసి వాటర్ షెడ్డింగ్ మేనేజ్మెంట్ ఉంది కదా, కన్జర్వేషన్, వీటి గురించి చూసుకోవాలి. ఇది మీ దగ్గర ఉన్న బుక్స్ లైన్ చూడండి, లేదా మీరు ఏదైనా అదర్ రిసోర్సెస్ ఫాలో అయితే దాంట్లో చూడండి. దాని తర్వాత సిల్వికల్చర్, ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ది పోర్షన్, లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసే 20 క్వశ్చన్స్ ఈ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, వీటి మీదే వస్తుంది. సో వీటి గురించి మీకు క్లియర్ ఐడియా ఉండాలి. సిల్వికల్చర్ ప్రాక్టీస్ ఎలా చేస్తాం, నర్సరీని ఎలా మెయింటైన్ చేస్తాం, అసలు జనరల్ లైక్ క్రాఫ్టింగ్ అంటే ఏంది, టెక్నిక్స్, ఇవన్నీ మీకు అవేర్నెస్ ఉండాలి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 14 స్పీసెస్ గురించి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది మనం బ్రాడ్లీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. వీటి లైఫ్ హిస్టరీలో అని చదువుకుంటూ కూర్చుంటే మీరు ఏ రోజుకి క్వాలిఫై అవ్వలేరండి. సో నేను నెగిటివ్ మైండ్ సెట్తో చెప్పడం లేదు, అంత డెప్త్గా అనవసరం అని చెప్తున్నా. సో ఫాలో అయితే యూ విల్ సక్సెస్ అండి. మీరు నాకు కమెంట్ చేస్తారు త్వరగా మీరు సెలెక్ట్ అయ్యారని. సో అగ్రో ఫారెస్ట్రీ మీరు యాస్టీస్గా ఫాలో అవుతారు. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనిటీ ఫారెస్ట్, జేఎఫ్ఎంసీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకేదైనా మీ దగ్గర రిసోర్స్ ఉంటే 1-2 క్వశ్చన్స్ ఉంటే చూడండి, అంతకన్నా పీవైక్యూస్లో నేను పెద్దగా చూడలేదు. ఇంకోటి పేపర్ 2, ఇవి 2 కలిపి మనకు ఒక పేపర్ లాగే రావడం జరుగుతుంది కాబట్టి నేను ఆన్ బ్రాడ్ వ్యూలో చెప్పుకుంటూ పోతున్నా. సో ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయ్యాక మనం బాగా చూసుకోవాల్సింది జీపీపీ, ఎన్పీపీ, కాంపోజిషన్, ఈ ఎకోసిస్టమ్, ఎకలాజికల్ పిరమిడ్స్. ఇక్కడ ఒక టాపిక్ అయిపోతుంది, ఇది ఒక టాపిక్ అయిపోతుంది, సక్సెషన్ 3 టాపిక్స్ అయిపోయాయి. దాని తర్వాత గ్రాస్ ల్యాండ్స్ మీద అడుగుతాడు, గ్రాస్ ల్యాండ్స్ చూసుకోండి. దాని తర్వాత వైల్డ్ లైఫ్ ఇండియా అండి, ఇది బాగా చాలా ఇంపార్టెంట్. బయాలజికల్ రిథమ్స్ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఇంపార్టెంట్ ఏదైనా టాపిక్ ఉందంటే అది నేషనల్ పార్క్స్ అండి, అవి చూసుకోండి. అంతా చెప్తున్నాను, మళ్ళీ కమెంట్ చేయొద్దు. మీరు అసలే నేనేం చెప్తున్నానంటే ఏవో ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు అంటారు అన్నీ వస్తాయా అని. బ్రో 70, మీరు అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఆడ 75 మార్క్స్కి పేపర్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క టాపిక్ అలా అలా తగులుకుంటా పోయినా 75 మార్కులు ఈజీ కవర్ అవుతాయి. అన్నీ వస్తాయా, అన్నీ చదవాలా అంటే లైక్ మీరు అకార్డింగ్ టు ప్రీవియస్ పీవైక్యూ పేపర్స్తో చేసుకోండి. నేను కమెంట్ సెక్షన్లో మళ్ళీ చూస్తా, అలాంటి కమెంట్స్ ప్లీజ్ దయచేసి పెట్టద్దు, ఎందుకంటే సిలబస్ అనేది ఓవరాల్ కవర్ అవుతుందండి. దాని తర్వాత ఫారెస్ట్ ప్రొటెక్షన్ వస్తే ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ డిసీజెస్ ఉన్నాయి కదా, లైక్ ఎంటమాలజీ, పెథాలజీ, ఈ 2 చూసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత వచ్చేసి మనకి సాల్వేజ్ కటింగ్, ఇది ఒక ఆపరేషన్ అనేది ముందు చూసుకోండి. ఏదైనా ఫైర్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ఆ టింబర్ని మీరు అమ్మేయడం బెటర్ కదా, దాన్ని ఏమంటామంటే సాల్వేజ్ కటింగ్ అంటాం, అదొకటి చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి గ్రేజింగ్ చూసుకోండి. దాని తర్వాత ఫైర్ గురించి చూసుకోండి, దాని మీద పక్కా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఫారెస్ట్ యూటిలైజేషన్, దీని మీద వచ్చేసి ఎన్డిఎఫ్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటి గురించి, లైక్ మీకు జనరల్గా మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్బరీ ట్రీ ఉంది, ఒక 4 స్పీసెస్ ఉంటాయి, వాటి హోస్ట్ ఏంటి అవి చూసుకోండి, ఆడ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మీకు కొన్ని కామన్ స్పీసెస్ లైక్ ఫ్లాజిల్స్ ఏంటి,
ఇంకోటి ఏమంటాం, గమ్స్ ఏంటి, రెజిన్స్ ఏంటి, టానిన్స్ ఏంటి, వీటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫారెస్ట్రీలో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అడుగుతాడు. అవి మీరు నార్మల్ చూసుకోమండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోయినా పీవైక్యూస్ వీడియోస్ ఉంటాయి, అవి చూడండి, క్లియర్. అంతకు మించి క్వశ్చన్ రాదు. ఇంకోటి వచ్చేసి యాంటీడోట్ స్నేక్స్, ముందు చెప్పా 4 స్నేక్స్ ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళండి. ఆ 4 స్నేక్సే వస్తాయి. దాని తర్వాత మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతుంటే ప్లీజ్ మీకు ఇచ్చిన నోట్స్ని ధ్యానంగా చూడండి. మేము అన్నీ మెన్షన్ చేసి దాని పక్కనే పీవైక్యూస్ ఇచ్చాం. సో పెద్ద టెన్షన్ అవసరం లేదు. మీకు ఆల్రెడీ మేము కోచింగ్లో అన్నీ చెప్పడం జరిగింది. సో బీ రిలాక్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా ఎగ్జామ్ రాస్తారనుకుంటా. దాని తర్వాత యానిమల్ మేనేజ్మెంట్ ఏంటంటే, మీరు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది కదా, ఆ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. దీంట్లో టీత్ కూడా ఒకసారి చూడండి, హ్యూమన్ టీత్ మేజర్గా. దాని తర్వాత ఫాలోడ్ బై ఈ యాజ్ టీ సిలబస్ ఫాలో అయితే మీకు ఎగ్జామ్ అనేది ఈజీ క్లియర్ అవుతుంది. మీరు మణికందన్ బుక్ని 40 సార్లు తిప్పున్నా పెద్ద మీకు అర్థం కాదు. అంటే ఫస్ట్ టైం రీడర్స్ చెప్తున్నా, రెస్ట్ ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. బర్డ్కి మార్ఫలాజికల్ ఫీచర్స్ ఏంటి, బర్డ్ లైక్ ఇప్పుడు స్టెర్నమ్ ఉంది, దాని ఫంక్షన్ ఏంది, ఫెదర్ ఉంది, దాని ఫంక్షన్స్ ఏంటి, ఇలా సింపుల్ క్వశ్చన్లు అడుగుతాడు. ఆ టాపిక్ అయిపోద్ది అక్కడికి. దాని తర్వాత ఎకనామికల్, ఇక్కడ నేను ముందే చెప్పా, నాన్ పాయిజనస్ స్నేక్స్ ఒక 4 ఇచ్చాను, వాటి యాంటీడోట్స్ చూసుకోండి. అలానే వ్యాస్ప్ ఏం చేస్తుంది, హనీబీ ఏం చేస్తుంది, లైక్ హనీబీలో ఎవరు వర్కరు, ఎవరు ఏంటి. సో అంతే, అంతకు మించి పెద్దగా అడిగే క్వశ్చన్లు ఏమి ఉండవు. ఈ ఫారెస్ట్ ఎకానమీలో ఒక కాన్సెప్ట్ అయితే ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. ఆ కాన్సెప్ట్ చాలా మంది వదిలేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మీలో కొంతమందికి వచ్చి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే జస్ట్ ప్రాజెక్ట్ని ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. ఎప్పుడు ప్రాజెక్ట్ నెగిటివ్ అవుతుంది, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, లైక్ ఆ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని ఫాలో అవ్వండి. దాని తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మీద అడుగుతున్నాడు. దాని తర్వాత నెట్ సర్ప్లస్ మెథడ్ మీద ఒక క్యాలిక్యులేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది దాన్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి. లెజిస్లేషన్ మనకు తెలిసిందే, యాజ్ టీజ్గా యాక్ట్స్ అన్నీ చదవాలి. సో యాక్ట్స్ అయిన తర్వాత ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అని అడుగుతున్నాడు. జస్ట్ ఆ ఇయర్ ఏంది అని అడుగుతాడు, అది ఒక్కటే ఇంపార్టెంట్, అంతకుమించి అవసరం లేదు. ఫారెస్ట్ ఇన్వెంటర్ మనకు తెలిసిందే, శాంప్లింగ్. ఫారెస్ట్ మెన్సురేషన్ వచ్చేసి మనకు తెలిసిందేనండి. మొత్తం సిలబస్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. అంతకుమించి ఈ మణికందంలో బాగుంది బుక్, ఇంకా వేరే రిసోర్స్ అనేది అనవసరం. ఇక్కడ మీరు ఇబ్బంది పడేది రిమోట్ సెన్సింగ్. మనం ఇచ్చిన మెటీరియల్ అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే మెన్సురేషన్కి ఇచ్చిన మెటీరియల్ ఉంది, అది చూసుకుంటే సరిపోద్ది. దీని తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండి. దీంట్లో నేను ముందే చెప్పాను కదా, పొల్యూషన్ కాన్సెప్ట్స్ లైక్ సాయిల్ పొల్యూషన్ ఏంటి, నాయిస్ పొల్యూషన్ ఏంటి, ఏది పొల్యూషన్గా అంటాం, అంతే కథం. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది 1986. ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది, మళ్ళీ సెజ్ యాక్ట్ కూడా వస్తుంది. ఇది వాటర్ ప్రిజర్వేషన్ యాక్ట్లో. ఇది ఎయిర్ వాటర్ ఇక్కడ ఏమన్నాడు, ప్రిజర్వేషన్ కంట్రోల్ పొల్యూషన్ అన్నాడు కాబట్టి 1974. ఏపీ వాల్ట్ ఇక్కడ 2004 ఇచ్చాడు. నాకు అర్థం కాదు ఏంటంటే 2002 ఉంది ఇది యాక్ట్. ఇన్ కేస్ ఏమన్నా అమెండ్మెంట్ అయి ఉంటుంది, మీరు ప్లీజ్ కమెంట్ చేయండి మీకు అని తెలిసినట్లయితే. అలానే ఫారెస్ట్ సర్వే, ఇది మీకు మనకు తెలిసిందే, బేసిక్ రోడ్డు గురించి అలైన్మెంట్స్ అడుగుతాడు, లేదా డాంపింగ్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేస్తాడు, లేదా మనకి తెలిసిందే కదా ఆఫ్ సెట్స్ అంటాడు, లేదా పాయింటింగ్ అంటాడు. నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈరోజు క్లాస్ తీసుకున్నా. ఎవరికైతే ఇన్స్టిట్యూట్కి వచ్చారో వాళ్ళు ఒకసారి ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి. ఆ ఇన్స్టిట్యూట్లో నేనేం చెప్పా, మీకు ఈ చాప్టర్ని చాలా ప్రిసైజ్ చేసి చెప్పా, అంతకన్నా పాయింట్స్ రావు. ఒక 50 పాయింట్లు ఉన్నాయా మ్యాక్సిమం దీని మీద. దీని వెయిటేజ్ వచ్చేసి చాప్టర్ వైజ్ 10 మార్క్స్ అనుకుంటా, అరౌండ్ 10 to 12 మార్క్స్ వస్తాయి. సో ఈజీగా మీరు క్లియర్ చేస్తారు, డోంట్ వరీ. ఇంకా లాస్ట్ టాపిక్ అండి, ఫస్ట్ ఎయిడ్లో నేను ముందే చెప్పా, సన్ స్ట్రోక్ అంటే ఏంటి, స్ప్రెయిన్ అంటే, వూండ్స్ అంటే, ఫ్రాక్చర్స్ అంటే ఏంటి. సో ఆన్ అండ్ యావరేజ్ నేనైతే కోచింగ్ వాళ్ళకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాళ్ళు అంతవరకు చూసుకోండి. రెస్ట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ఫస్ట్ నుంచి, వాళ్ళు జస్ట్ ఈ టాపిక్స్ పైన చూసుకోవడం అయితే చేయండి అండి. నేనేమంటానంటే, సిలబస్ షీట్ మీరు మొత్తం చెప్పేశారు కదా అంటారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే, నేను చెప్పేటోళ్ళకైతే మీకు అర్థమై ఉంటుంది. రెస్ట్ మీరు బయట అంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది అనేది జరుగుతుంది. జస్ట్ మీరు గూగుల్ వాడండి, లేదంటే మీకు అవైలబిలిటీ చాట్ జీపీటీ ఉంది కదా, అవి వాడండి. ఇవేవైతే మార్క్ చేసుకుంటా వచ్చానో ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, అవే కాన్సన్ట్రేట్ చేయండి. అంతకుమించి క్వశ్చన్స్ అయితే రావడం జరగదు. అండ్ ఇంకొక థింగ్, చాలామంది పాపం నాన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే, ఈ నోటిఫికేషన్లో ఒకవేళ మీరు అటు ఇటు అయినా మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేమ్ రేంజర్ నోటిఫికేషన్ వస్తుంది. అలానే మనకి ఒక FS1 నోటిఫికేషన్, ఒకటి బ్రాడ్ నోటిఫికేషన్ అయితే ఉంది, ఈవెన్ గార్డ్ నోటిఫికేషన్ ఉంది. ఇవన్నిటికీ మనం కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కోచింగ్ కావాలంటే లైక్ మేము హెల్ప్ చేస్తాం, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన విషయం లేదు. ఈ అటెంప్ట్ మాత్రం ఇంకొక 2 days ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ పై చూసుకొని వెళ్ళిపోండి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవే ఛాన్సెస్ వచ్చేస్తాయి. నేను ఏవైతే మార్క్ చేసానో అవే వస్తాయి. సో మీరు సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి, పీవైక్యూ పక్కన పెట్టుకోండి. ఎవరైతే ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యారో జస్ట్ కంపేర్ చేసుకుంటూ వచ్చేయండి. సో యూ కెన్ ఈజీలీ క్లియర్ అండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ఫుల్లీ మీకు ఆన్ బ్రాడ్ టర్మ్స్లో ఏ వదలాలి, ఏం పట్టుకోవాలనేది అర్థమైంది అనుకుంటా. ఇన్ కేస్
మీకు ఎనీ ఫర్దర్ అసిస్ట్ కావాలంటే ప్లీజ్ కమెంట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.